దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. శ్రీమతి వేములపల్లి స్వప్న గారు కుకట్పల్లిలో శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ హోమ్ను స్థాపించి 8 సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఎందరో జీవితాలలో వెలుగు నింపుతున్న స్వప్న గారు ఈనాటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళగా ఇటువంటి సేవలు చేయడానికి గల ప్రధానమైన ప్రేరణ కావచ్చు, లేదా వారి బాల్యంలోని సంఘటనలు కావచ్చు. అసలు ఈ శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ అనే సంస్థను స్థాపించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు స్వప్న. మాది నిజామాబాద్ డిస్టిక్ అండి. నా చదువు అంతా కూడా నిజామాబాద్లోనే జరిగింది. పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్. దాని తర్వాత కొద్ది సంవత్సరాలు నేను జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత దానికన్నా ఏదైనా అందరికీ హెల్ప్ చేస్తూ ప్లస్ నాకు కూడా జీవనోపాధి కలిగేటట్టుగా ఉండేటట్టుగా ఏదైనా పెట్టుకోవాలి అని ఆలోచించి నేను అంటే పిల్లలకి కూడా దగ్గరగా ఉండి చూసుకోవడానికి అవుతుంది. జాబ్ చేస్తూ ఉంటే మనకి టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను ఈ శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్ని 2016లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికి 8 years కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది 9th year రన్ అవుతోంది. అప్పటి నుంచి ఎంతో మందికి ఇక్కడ అంటే పెద్దలకి చాలా అంటే ఇప్పుడు బెడ్ మీద ఉన్న వాళ్ళకైనా, నడుస్తూ ఉండి కూడా ఇంట్లో వాళ్ళు ఉండలేకపోయినటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే బెడ్ మీద బెడ్ సోర్స్ ఉన్న వాళ్ళకి, రైల్స్ ట్యూబ్ పేషెంట్స్, ఆక్సిజన్ అలాంటి అవసరాలు ఉన్న వాళ్ళకి, మెడికల్గా కూడా ఎటువంటి సపోర్ట్ ఉన్నా కూడా మేము ఇక్కడ నర్సింగ్ కేర్ తోటి, డాక్టర్ కేర్ తోటి, ఫిజియోథెరపీ కేర్ తోటి, అలా ఆయా కేర్ అన్ని రకాలుగా అన్ని సదుపాయాలను ఇచ్చి వాళ్ళకి సంతోషంగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాము. అన్ని రకాలైన హోమ్ కేర్ మరియు నర్సింగ్ కేర్ చేస్తున్న స్వప్న గారు ఈ శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహించడంలో ఎన్నో రకాలైన కష్ట నష్టాలుంటాయి. ఆ కష్టాల వెనుక ఎంతో కన్నీరు, ఎంతో శ్రమ ఉంటుంది. ఇదంతా చేయడానికి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నాకు మొదటి నుంచి కూడా ఇలా పెద్దవాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ అండి. సో అలానే నేను 2016లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 years వరకు కూడా నాకు చాలా అంటే ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటే స్టార్ట్ చేశాను నేను. ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని రన్ చేయడానికి, రెంట్ కట్టడానికి కానివ్వండి, శాలరీస్ ఇవ్వడానికి కానివ్వండి, అలాంటివి చాలానే ఇబ్బందులు పడ్డాను. కానీ దాని తర్వాత నేను నాకు హోమ్ కేర్ గురించి కూడా ఐడియా ఉంది కాబట్టి ఇంటికి పెద్దవాళ్ళకి సర్వీస్ ఇవ్వడము అనేది నేను స్టార్ట్ చేశాను. ఇంటికి స్టార్ట్ చేసిన తర్వాత పెద్దవాళ్ళకి ఇవ్వడానికి కేర్ టేకర్స్ని, నర్సింగ్ కేర్ని అవర్స్ బేసిస్లో కూడా ఇంటికి సప్లై చేసేదాన్ని. దానివల్ల నాకు అమౌంట్ వచ్చేది. ఆ అమౌంట్ని నేను ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో యూజ్ చేసుకొని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని నిలబెట్టుకోగలిగాను. ఫస్ట్ 2 years వరకు ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. వాళ్ళకి చూసుకోవాలి అన్నా, రెంట్లు పే చేసుకోవాలి అన్నా, ఇప్పుడు ఒకరున్నా 10 మంది ఉన్నా 30 మంది ఉన్నా ఖచ్చితంగా కుక్ కావాలి, వాళ్ళకి సర్వ్ చేసే వర్కర్స్ కావాలి, డాక్టర్ని పెట్టాలి, నర్సింగ్ స్టాఫ్ని పెట్టాలి. కాబట్టి ఆ టైంలో వీళ్ళతో వచ్చే అమౌంట్ నాకు సరిపోయేది కాదు. అందువల్ల నేను హోమ్ కేర్ కూడా స్టార్ట్ చేసి, హోమ్ కేర్ అనేది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది నిలబడడానికి చాలా ఒక మంచి ప్లస్ పాయింట్ అయిందండి ఆ టైంలో వర్క్ చేసే పిల్లలు కూడా అలానే ఉండేవాళ్ళు, చాలా హానెస్ట్గా చేసేవాళ్ళు. అప్పుడున్న స్టాఫ్ అంతా కూడాను
పెద్దవాళ్ళకి మనం చెయ్యాలి, చూసుకోవాలి, ఈ పని నాది కాదు, ఈ పని నాది కాదు అనకుండా ఏ వర్క్ చెప్పినా వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇది చేసుకోవాలమ్మా, ఇలా ఉండాలి అంటే అలానే చేసుకునే వాళ్ళు ఆ అమౌంట్ తోటి నేను ఈరోజు ఈ ఓల్డేజ్ హోమ్ నిలబెట్టుకోగలిగాను. 2 years తర్వాత నాకు ఫుల్ అయిపోయింది. దాని తర్వాత ఓల్డేజ్ హోమ్లో కూడా బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇది 31 bedded ఓల్డేజ్ హోమ్. బట్ ఎప్పుడు కూడా నాకు 24-25 అనేది అప్ అండ్ డౌన్, ఒక 5-6 బెడ్స్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది తప్ప మోస్ట్లీ ఎప్పుడు ఫుల్గానే ఉంటుందండి. దానివల్ల నాకు ఈరోజు హోమ్ కేర్ రన్ చేయకపోయినా కూడా నేను అది సెట్ చేసుకోగలిగాను, వాళ్ళని చూసుకోగలుగుతున్నాను. ఒక 10 మంది ఎంప్లాయీస్కి నేను ఇక్కడ శాలరీస్ ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళకి కూడా నేను ఒక జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాను. డాక్టర్ కేర్ ఉంటుంది మన దగ్గర. ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఆన్ కాల్లో మనకి డాక్టర్స్ వస్తారు. నర్సింగ్ కేర్ అనేది ఇక్కడే ఉంటుంది. 24/7 మనకి స్టాఫ్ అంతా ఇక్కడే అవైలబుల్లో ఉంటారు. ఏ టైంలో ఏమున్నా కూడా వాళ్ళు చూసుకోగలుగుతారు. మనకి ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా, నెబులైజేషన్ పెట్టాలి అన్నా, ఇంజెక్షన్స్ ఇవ్వాలి అన్నా, ఫ్లూయిడ్స్ పెట్టాలి అన్నా, డ్రెస్సింగ్ చేయాలి అన్నా, అలాంటి చిన్న సర్వీస్ అంతా కూడా మనం బయటకి వెళ్ళే పని లేదండి, ఇక్కడే చేసుకుంటాము. అంతకన్నా ఎమర్జెన్సీ ఏమైనా ఉంది అంటేనే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము. నమస్తే, मेरा नाम ఆకాష్ రాజు కైత్వాస్ है. నా పేరు ఆకాష్ రాజ్ గైక్వాడ. నేను 5 సంవత్సరాలుగా శ్రీమాత ఓల్డేజ్ హోమ్లో పనిచేస్తున్నాను. ఇటువంటి పెద్దవారికి మనం సేవలు చేస్తే అది ఎంతో పుణ్యం అవుతుంది. వాళ్లకు టైంకు మందులు ఇవ్వడం, భోజనం పెట్టాలి, అన్ని విధాల వారికి ప్రేమను పంచాలి. అటువంటి సేవలు అందిస్తే మనకు కూడా ఎంతో దేవుడు దీవిస్తాడు. ఇటువంటి అమ్మ నాన్నలను, అవ్వాతాతలను ఆప్యాయంగా చూసుకోవాలి. చివరి దశలో ఉన్న ఎంతో మంది వృద్ధులను, వారికి సేవలు అందిస్తున్న శ్రీమతి వేములపల్లి స్వప్న గారు నిజంగా ఎంతో అభినందనీయులు. నమస్కారం అండి. నేను ఒడిశాను వచ్చిన. నా పేరు సలోని. నేను హైదరాబాద్ కుక్కడపల్లి ఓల్డేజ్లో పనిచేస్తా. ముందు నేను నర్సింగ్ కేర్ చేసా. మళ్ళీ నేను కుక్కడపల్లి ఓల్డేజ్ హోమ్లో నర్సింగ్ పని చేస్తా. ఇక్కడ నాకు చిన్నప్పుడు సర్వీసింగ్, పేషెంట్ సర్వీసింగ్ అంటే చాలా ఇష్టం. నా మనసు పూర్తిగా నేను పని చేస్తా. నేను చాలా సంవత్సరాలు 11 years పనిచేస్తూ వస్తున్నా. ఫస్ట్ నేను హెరిటేజ్ హాస్పిటల్లో కూడా చేసిన. మళ్ళీ కుక్కడపల్లి ఓల్డేజ్ హోమ్ మేడం ఎప్పుడూ స్టార్ట్ చేస్తా, అప్పుడూ నేను ఇక్కడ నర్సింగ్ పని చేస్తున్నా. నాకు పేషెంట్ అంటే చాలా ఇష్టం. ఆ పేషెంట్ డబ్బులు ఉన్నాకి లేకుండా కూడా నాకు పేషెంట్ పని చేయడం కోసం నాకు చాలా ఇష్టమా. మా మమ్మీ డాడీ ఎప్పుడేం నాకు వదిలిపెట్టలే. నేను నా ఇష్టంతో వచ్చి ఎక్కడ పని చేశాను. నేను చదువుకున్నా కూడా నాకు గర్వం లేదు. నాకు ఎట్లా అంటే పని అంటే చాలా గర్వం. నేను మా మమ్మీ ఎడిసి ఉన్నా కూడా నేను అక్కడ వెళ్ళిపోతా అంటే చెప్పి నేను ఎక్కడ నా మనసుగా నా ఇష్టంగా వచ్చి ఎక్కడ పని చేస్తున్నా. నా కోరిక ఏమి అంటే పేషెంట్కు చాలా మంచిగా చూసుకోవాలి, మంచిగా ఆశీర్వాదం తీసుకోవాలి. నా ఇష్టం. నాకు డబ్బులు అంటే పైసం అంటే అట్లా నాకు లోభం మైండ్ లేదు అండి. ఒక బాబు కూడా ఉంది ఇక్కడ. తను అంటే నాకు చాలా ఇష్టం అండి. నా హస్బెండ్ కూడా ఇక్కడ ఉన్నారు. తను మంచి జాబ్ చేస్తున్నారు. నాకు పని వదిలిపెట్టి కూడా చెప్పారు, మళ్ళీ నాకు వదిలిపెడతా అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇక్కడ నేను ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్టింగ్ 7 years అయింది. 7 years అయినప్పుడు నేను పనిచేస్తున్నా. స్వప్న మేడం, ప్రవీణ్ సార్ అంటే చాలా ముందు నాకు తెలుసా. ఒకే హెరిటేజ్ హాస్పిటల్లో మన స్వప్న మేడంతో కూడా జాబ్ చేసినప్పుడు తర్వాత ఎక్కడికి వచ్చినా కూడా మనకు మేడం మంచిగా సొంతగా పిల్లలు అంటే చూస్తారు అంటే. నా పేరు రాజేశ్వరి. నేను శ్రీమాత ఓల్డేజ్ హోమ్లో పనిచేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి పేషెంట్ సేవ చేస్తున్నాను. సేవ అంటే ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి స్నానం చేయడం, ఒళ్ళు తుడ్చడం, తినిపించడం, వాళ్ళకి టైం ప్రకారం చూసుకోవడం, అవి మా డ్యూటీ మేము చేస్తున్నాం. బయట సంపాదించిన ఒకటే పైసలు కానీ ఇక్కడ వీళ్ళ సేవ చేసుకుంటాం, మేము సంపాదించుకుంటున్నాం. ఇంకా విషయం అంటే నేను బాగా అల్లరి చేస్తాను, పేషెంట్తో హ్యాపీగా ఉంటాను, పేషెంట్తో డ్యాన్స్ చేస్తూ ఉంటాను, వీళ్ళకి మంచిగా చూసుకుంటాము, నవ్వుకుంటాం. మేము బయటవి పని చేసి డబ్బులు దొరుకుతుంది కానీ ఇక్కడ శ్రీమాత ఓల్డేజ్ హోమ్లో పేషెంట్కి సేవ చేస్తున్నాం కదా. బయట వచ్చిన పైసలు ఇక్కడ వచ్చిన పైసలు ఒకటే కానీ ఆశీర్వాదం మాకు దొరుకుతుంది. పేషెంట్కి సేవ చేస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎంతోమంది వయోవృద్ధులను చేరదీసి ఆదరించి వారికి అనుక్షణం నీడ కల్పిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందులో శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ హోమ్ ఇళ్ల మధ్యలోనే ఉంది. ఇటువంటి వారిని ఇక్కడ ఎందుకు ఉంచారు? చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి క్లిష్ట సమయంలో ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఎలా చేస్తారో శ్రీమతి స్వప్న గారిని అడిగి తెలుసుకుందాం. అలాంటివి ఇక్కడ నిజానికి చాలా జరిగినాయండి. ఒక్కొక్కసారి వీళ్ళు కొంచెము మెంటల్ ఎబిలిటీ కూడా సరిగా లేక ఒక్కొక్కసారి అరవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం గొడవ చేస్తూ ఉంటారు. అలాంటి దానికి అంటే అఫ్కోర్స్ మనము ఫ్యామిలీల మధ్యలో ఉన్నాము, వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు. వీళ్ళు ఇట్లా గొడవ చేస్తున్నారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, ఎట్లా మేము ఉండాలి, మీరు ఇట్లా వాళ్ళ గోల చేస్తూ ఉంటే వాళ్ళకి డైపర్స్ అవి వేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ ఒక్కొక్కసారి అంటే పొద్దున్న టైంలో కొంచెము క్లీన్ చేసే టైంలో వచ్చే స్మెల్కి అట్లా ఇబ్బంది అయిపోతుంది మాకు అని చెప్పేసి అడగడము, గొడవలు పెట్టుకోవడము చాలా జరిగినాయి. ఇలా ఫ్యామిలీల మధ్యలో ఎలా ఉంటారు అని. కానీ మేము కూడా వాళ్ళతో మాట్లాడాము. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మనం వదిలేసుకుంటామా, మన ఇంట్లో వాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నామో ఇక్కడ కూడా మేము చేస్తుంది అదే. వాళ్ళని ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూసుకోలేక మా దగ్గర పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు లేరు అనే ఫీలింగ్ లేకుండా మేమున్నాము అని చెప్పేసి వాళ్ళకి అంత జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి అన్ని రకాలుగా మేము చేస్తున్నాం కదండి. చిన్న చిన్న ఇటు అటు అవుతూ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పడం వల్ల వాళ్ళు కొద్దిగా కన్విన్స్ అయ్యి ఇక అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ అడగలేదు. అట్లా చాలా వరకు అండి, చాలామంది అలా అడిగారు. కాకపోతే కొంచెం పోలీసులు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఒక్కొక్కసారి పోలీసుల వరకు కూడా వెళ్ళినాయి. వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు కదమ్మా, వీళ్ళ మీద ఎందుకు అట్లా చెప్తున్నారు, ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు కదా, ఇటు అటు కొంచెం మేనేజ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చెప్పడము, వాళ్ళు కూడా ఇంకా సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడము జరిగిందండి. నా పేరు శంకర్ సార్. ఇక్కడికి వచ్చి 15 రోజుల పైన అయిపోయింది. మంచిగానే చూసుకుంటున్నారు అన్నీ. అన్నము, కూరలు, మందులు అన్నీ సరిగానే ఇస్తున్నారు సార్. టైంకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. నా పేరు సత్యమ్మ. నాకు 75 ఏళ్ళు. ఈయనకి వచ్చి 5 ఏళ్ళు అయింది. మంచిగా చూసుకుంటారు, అమ్మ నాయన లెక్క చూసుకుంటారు, మంచిగా ఉన్నారు. నా పేరు రవికాంత్. నా వయసు 44 సంవత్సరాలు. అయితే నేను మందు తాగుతున్నా, బాగా మందు తాగి తిరుగుతుంటే మా మిస్సెస్ ఇప్పుడు నాకు ఇక కొంచెం మంచి లేకపోతే ప్లస్ బీపీ హై అయ్యి మైండ్లో బ్లడ్ క్లాట్స్ అయినాయి. అప్పటికి మా మిస్సెస్ హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ క్లాట్స్ అయితే ఇక ఆమె ఎందుకంటే ఆమె జాబ్ చేస్తుంది. నాకు 2 అబ్బాయిలు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. ఇక వాళ్ళకి స్టడీస్కి ఇట్లా అమౌంట్స్ కావాలి. ఆమె జాబ్ చేస్తుంది ఇప్పుడు. ఆమె ఎందుకంటే ఇప్పుడు ఆమెకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఇక ఏంటంటే నేను వచ్చి ఇక్కడ అంటే ఇక్కడ జాయిన్ చేసింది. ఆమెకి టైం సరిపోక 1 ఇయర్ అయింది ఇక్కడ ఉండి. నాకు అట్లనే బ్లడ్ క్లాట్స్ అయ్యి బీపీ హై అయ్యి బ్లడ్ క్లాట్స్ అయ్యి కాల్చే పడిపోయింది, పెరాలసిస్ వచ్చి. అప్పటి నుంచి ఇక్కడ 1 ఇయర్ నుంచి ఇక్కడ సప్న మేడం అంతా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసినాక నేను అప్పటి నుంచి ఇక్కడైతే మా ఇంట్లో ఎట్లా ఉంటారో అట్లా ఉంటాయి ఇక్కడ, దేనికి లోటు లేకుండా ఉన్నది. కానీ అప్పటి నుంచి ఇక్కడ వర్క్ కానీ ఏదైనా సరే వాళ్ళు టైంకి అన్నీ ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ బ్రష్ కానీ స్నానం కానీ అన్నీ చేపించేస్తారు. ప్లస్ టిఫిన్ టైంకి టిఫిన్ ఇస్తారు, లంచ్ టైంకి లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ అన్నీ ఇస్తారు. మా మిస్సెస్ వీక్లీ 1 టైమ్స్ వస్తుంది, వచ్చి కలిసిపోతుంది. మా మిస్సెస్ మా పిల్లల్ని ఎప్పుడైనా ఒకసారి తీసుకొస్తుంది. మేడం బి ఫెస్టివల్స్ కానీ ఏదో వచ్చినా సరే మేడం ఇక్కడ ఇంట్లో ఎట్లా ఉంటారో అట్లా ఉంటట్టు చూసుకుంటుంది మేడం. సప్న మేడం అయితే ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఆ ఫెస్టివల్స్లో ఏం తింటారు ఇంట్లో అట్లా అన్నీ చేసిస్తుంది. మాకు ఇల్లు అనేది గుర్తు రాకుండా ఇక్కడ మొత్తం అన్నీ చూసుకుంటుంది. మా ఇంటి వాళ్ళతో మాట్లాడిపియాలంటే ఫోన్ చేపిస్తుంది, ఇంటి వాళ్ళతో మాట్లాడిపిస్తుంది.
ఏం ప్రాబ్లం ఉన్నా మేడం ఏంటంటే పిలుస్తుంది, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్తుంది ఇట్లా అని. వీక్లీ మళ్ళీ ఏంటంటే అన్ని చెకప్ చేపిస్తుంది. ఇక్కడ ట్యాబ్లెట్స్ ఎవ్రీడే ట్యాబ్లెట్స్ మేడం మార్నింగ్ కంపల్సరీ డైలీ 10 గంటలకి మార్నింగ్ వచ్చి చెక్ అంతా చూసుకొని ఎట్లా ఉంది అందరిని అడిగిపోతుంది కంపల్సరీ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని. ఈ శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ హోమ్కు ముఖ్యంగా ఎంతోమంది వయోవృద్ధులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, లేదా ఇక్కడే ఉండొచ్చు. వారిని ఎలా చేర్చుకుంటారు? వారి పిల్లలు వచ్చి ఇక్కడ చేర్పిస్తారా? అసలు దీనికి ఒక సిస్టమ్ అంటూ ఉంటుందా? ఎలా ఇక్కడ వారిని చేర్చుకుంటారు? ఆ వివరాలు స్వప్న గారే మనకు వివరిస్తారు, విందాం. ఇక్కడ వచ్చేసి మన దగ్గర 30+ ఏజ్ నుంచి కూడా ఉన్నారండి. 30+ నుంచి 106 ఏజ్ వరకు కూడా ఉన్నారు. సో ఆ ఏజ్ వరకు అంటే వాళ్ళు వదిలేయడము అని కాదండి, వాళ్ళు ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ నర్సింగ్ కేర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఇప్పుడు బెడ్ మీద ఉన్నారు, వాళ్ళకి టైం ప్రకారం ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి టైం ప్రకారము మెడిసిన్ వేయాలి, అన్నీ కూడా స్నానం చేయించాలి, డైపర్స్ మార్చాలి, ఒళ్ళు తుడవాలి, అలాంటివన్నీ ఇంట్లో జరగవు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఇప్పుడు నడిచే వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితులు ఇంట్లో ఎలా ఉన్నాయో కూడా మేము చెప్పలేము కాబట్టి వాళ్ళ పిల్లలే తీసుకొచ్చి పెడతారండి. కొంతమందిని మాత్రము రోడ్ల మీద ఎవరు లేక అట్లా ఉన్న వాళ్ళని పోలీస్ త్రూ డైరెక్ట్ మేము తీసుకోము. కాల్స్ రోజుకి ఒక 10 కాల్స్ అలా వస్తూ ఉంటాయి, కానీ మేము డైరెక్ట్ అలా తీసుకోమండి. ఎందుకంటే రేపు ఏదైనా జరిగింది అంటే మళ్ళీ ఇంత సర్వీస్ ఇచ్చి కూడా మళ్ళీ మమ్మల్ని రేపు బ్లేమ్ చేస్తారు. అందుకని పోలీస్ త్రూ వాళ్ళు కనుక ఏదన్నా మాకు లెటర్ ఇస్తారు, అట్లాంటివి జరిగినప్పుడు ఒక లెటర్ ఇచ్చి ఒక ఫోటో తీసుకొని ప్రాంప్ట్గా ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు మా దగ్గర జాయిన్ చేస్తారు కాబట్టి మేము తీసుకుంటాము. మిగతా వాళ్ళేమో పెయిడ్ అండి, వాళ్ళ పిల్లలే తీసుకొస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు టైంకి ఉండక అందరూ పొద్దున నుంచి సాయంత్రం వరకు జాబ్లోకి వెళ్ళి ఎప్పుడు వస్తారో ఇంటికి తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు. మరి వీళ్ళకి అప్పటి వరకు తిండి నీళ్ళు లేకపోతే ఉండలేరు, ప్లస్ ఏజ్డ్ కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళ టైం ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ పెడుతున్నారు. దాని ప్రకారం మేము పొద్దున్నే 8 o'clock అంతా టిఫిన్ పట్టడము, మధ్యాహ్నం భోజనం పెట్టేసేయడము, మధ్యలో ఫ్రూట్స్ ఇవ్వడము, సాయంత్రం 4 గంటలకంతా టిఫిన్స్ పెట్టడము, బిస్కెట్స్ ఇవ్వడము, 7 కంతా డిన్నర్ పెట్టేయడము. ఆ డిన్నర్లో కూడా వాళ్ళు టిఫిన్స్ అంటే టిఫిన్, రైస్ అంటే రైస్, ఎలా తినే వాళ్ళకి ఒకవేళ మింగలేని వాళ్ళకి లిక్విడ్ లాగా చేసేసి జ్యూస్ లాగా తాగిస్తామన్నమాట. వాళ్ళకి జ్యూస్ లాగా పెట్టేసి నోటి ద్వారా, లేదు అలా కూడా అసలు మింగలేకపోతున్నారు అంటే డాక్టర్తో రైల్స్ ట్యూబ్ వేయించేసి ట్యూబ్ ఫీడింగ్ ఇవ్వడము, మింగగలుగుతారు అంటే కొంచెం స్మాష్ చేసి తినిపించడము, వాళ్ళు తినే పద్ధతిని బట్టి వాళ్ళకి అట్లా తినిపిస్తూ ఉంటారు. స్టాఫ్ కూడా చాలా బాగున్నారండి. చిన్న ఏజ్ పిల్లలైనా కూడా వాళ్ళు ఈ పని చెయ్యము ఆ పని చెయ్యము అనకుండా ప్రతీది కూడా ఒక చిన్న బేబీని, ఒక 6 months బేబీని కదా మనం ఎలా చూసుకుంటామో అలానే పిల్లలు వాళ్ళకి స్నానాలు చేయించడము, డైపర్స్ మార్చడము, ఒళ్ళు తుడవడము, తినిపించడము, వాటర్ దగ్గర నుంచి ఇప్పుడు కొంతమంది మీరు చూసే ఉంటారు వాళ్ళకి కనీసము చేతులు కదిలే పొజిషన్ కూడా లేదు. అలాంటి వాళ్ళకి కనీసం ఒక మంచినీళ్ళు తాగుదామన్నా వాళ్ళకి ఆ చెయ్యి అనేది వాళ్ళకి అంటే తాగలేక కాదు, చేతులు వాళ్ళకి సహకరించక. సో అలాంటివి కూడా పిల్లలే మంచినీళ్ళతో సహా తాగిస్తారండి. తాగించడము, తినడము, అలాంటి సర్వీస్ అంతా ఇస్తున్నాము. ప్లస్ వాళ్ళు అదే మెయిన్ అయితే ప్రాబ్లం ఏంటి అంటే అండి, ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా ఇంట్లో ఉండడం లేదు. చదువులకే కానీ జాబ్లకే కానీ ఇంకొకటే కానీ అందరూ బయట వెళ్తున్నారు. ఆ విషయంలో వాళ్ళు ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడడం లేదు. టైం ప్రకారము పెట్టే వాళ్ళు లేరు, టైం ప్రకారం చూసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏదో పెద్దవాళ్ళకి బీపీ లో అవుతుంది, షుగర్ లో అవుతుంది, హై అవుతుంది ఒక్కొక్కసారి. సో అది చూసి టైం ప్రకారము వాళ్ళ దానికి బట్టి లో అయింది అంటే ఇమీడియట్గా దానికి ఏం చేయాలి, షుగర్ వాటర్ తాగించాలా, ఇంకొకటి చేయాలా అనేది చూసుకోవడము, హై అయింది అంటే ఏం చేయాలి అనేది కూడా ఇంట్లోకి కుదరట్లేదు వాళ్ళకి. సో అందుకని ఇక్కడ మేము టైం ప్రకారం ఆ సర్వీస్ ఇస్తూ అంటే 24 hours వాళ్ళపైన అబ్జర్వేషన్ ఉంటుంది. మెయిన్ ఆ అబ్జర్వేషన్ కోసమే మెయిన్ ఇక్కడ ఉంచుతుంది కూడాను. 24 hours వాళ్ళని ఏమన్నా ప్రాబ్లం ఉన్నా చెక్ చేసుకోవడము, చూడడము. ఒకవేళ నేను లేని టైంలో కూడా పిల్లలు నాకు ఫోన్ చేస్తారు ఇక్కడ స్టాఫ్ ఎలా ఉంది అని, దాన్ని బట్టి ఏం చేయాలి అనేది చూసుకోవడము, డాక్టర్కి ఫోన్ చేయడము. డాక్టర్ మనకి ఇమీడియట్గా ఫోన్లో ఫస్ట్ ఏం చేయాలో చెప్పేస్తారు. దాన్ని బట్టి ఇమీడియట్గా ముందు ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేయమంటే ఫ్లూయిడ్స్, ఇంకొకటి ఏమైనా ఇంజెక్షన్స్ ఇవ్వమన్నా ఇవ్వడము, అలాంటివంతా చూసుకుంటామండి ఇక్కడ. నా పేరు లీలంబిక అండి. నేను కొత్తగా 4 నెలలు అయింది వచ్చి ఇక్కడికి. చాలా బాగానే ఉంటుంది ఇక్కడ. అందరూ బాగా చూస్తున్నారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ నేను రావడం కారణం ఏంటంటే నేను ఒంటరిదాన్ని అయిపోయానండి. నాకు 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి.
వాళ్ళేమో అత్తగారు వాళ్ళ కుటుంబాలు సపరేట్గా ఉన్నాయి. అంచేత నేను ఏం చేయాలో అర్థం కాలేదు. నేను సడన్గా ఒకసారి నడుస్తుంటే పడిపోయాను. పడిపోవటంలో నాకు తుంటి దగ్గరను మోకాల దగ్గర ప్రాబ్లం వచ్చింది. అంటే అప్పట్లో కొంచెం నడిచేదాన్ని, నడవటంలో నేను భయపడలేదు. తర్వాత నడవలేనప్పుడు కొంచెం ఇది నాకు కొంచెం బోన్ డిస్లొకేషన్ అయ్యి నడవలేకపోతున్నానండి. అంచేత నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఇక్కడ హైదరాబాద్లో ఉంది, ఒక అమ్మాయి నాతో విజయవాడలో ఉండేది. ఆ అమ్మాయి చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. ఈ అమ్మాయి హైదరాబాద్లో ఇక్కడ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించి అప్పుడు మా అమ్మాయి హైదరాబాద్లో ఉంది కదా, రా మమ్మీ అని చెప్తే వెంటనే నేను వచ్చి అమ్మాయి దగ్గర ఉన్నాను. నాకు అన్నీ మంచిగానే ఉన్నాయి. మా అమ్మాయి కూడా బెంగళూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. పెద్దమ్మాయి ఏమో చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించి ఉన్నాను. అంతట్లో నాకు ఓల్డేజ్ హోమ్ సజెస్ట్ చేశారు. ఆ సజెస్ట్ చేస్తే వచ్చాను నేను. ఇక్కడ ఆ ఓల్డేజ్ హోమ్లోనే 4 నెలల నుంచి ఉంటున్నాను. చాలా బాగానే ఉన్నదండి. చాలా సిస్టమేటిక్గా ఇక్కడ జరుగుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి. హ్యాపీగానే ఉన్నాను ఇక్కడ. నా పేరు సీతమ్మ గారు. నేను నెల్లూరు నుంచి వచ్చాను. మన తోటకు వచ్చి పడిపోయినా, కొంచెం టైం పడుద్ది అని చెప్పి డాక్టర్. చిన్న మెదడులో కొద్దిగా నెత్తురు గుడి కట్టింది అని చెప్పాడు. చేయకూడదు అనుతుంది. నిలవలేకున్నాను, ఎక్కువ బాగా నడవలేకున్నాను. స్వప్న బాగా చూస్తుంది. స్వప్నమ్మ ఈ వంట ఆమెకు బాగా చూస్తుంది, బాగా పెడుద్ది. వేడివేడిగా నీళ్లు కాచి పెడతారు, బాగా పోసుకుంటాము. నా పేరు సాలగొండ సోమమ్మ. నేను 2 సంవత్సరాలు అడ్డం పడి ఆ పిల్లలు చేయలేక, నా కోడలు ఈయన చేయలేక ఇక్కడ తోలిపోయినరు. ఈ మేడం చాలా మంచిది. మేడం కింద ఉన్న పిల్లలు చాలా మంచివాళ్ళు. డాక్టర్ అమ్మున్నది ఆమె చాలా మంచిది. అందరు మంచిగానే చూసుకుంటారు. భోజనం మంచిగానే పెడతారు. మంచిగానే ఉన్న ఆరోగ్యమే అసలు ఏది చేత కాదు. కాళ్ళు రెక్కలు ఎయ్యి లేవయి మంచంలో పడి ఉంటా. అందుకని ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. నా పేరు ప్రతాపరెడ్డి అండి. నాకు పక్షవాతం వచ్చింది. నాకు ఇంట్లో ఒక్కరిని ఉండలేక నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇక్కడ నాకు మంచిగా చూసుకుంటున్నారు. మా ఇంటి దగ్గర నాకు ఎవరు ఉన్నారు. నా భార్య జాబ్ పోతుంది, నా కొడుకులు ఉద్యోగాలు చేయబోతారు. నేను ఒక్కరిని ఉండలేక నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను. నాకు ఇక్కడ మంచిగా చూసుకుంటున్నారు. ప్రతిరోజు నాకు ఉదయం స్నానం చేయించి, ఆకాశ అనే అబ్బాయి నాకు సర్వీస్ చేస్తాడు, బాగా చేస్తాడు. ఉదయం పొద్దున స్నానం చేయించి నెత్తి దువ్వి మంచిగా పూట చేస్తాడు. మళ్ళీ 7 గంటలకు టిఫిన్ పెడతారు, 7-8 గంటలకు టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నం పెడతారు. మళ్ళీ రాత్రి 4 గంటలకు పాలు తాపుతారు. పాలు తాగినాక మళ్ళీ 8 గంటలకు మళ్ళీ రాత్రి మళ్ళీ అన్నం పెడతారు. ఈ విధంగా మంచిగా చూసుకుంటున్నాను. 5 నెలలు లెక్క ఇక్కడికి వచ్చి 5 నెలల మంచిగా చూసుకుంటున్నాను వీళ్ళు. వయోవృద్ధులకు ఆదరణ చూపించడమే కాదు, వారికి అన్ని విధాల వైద్య సేవలు, సమయానికి భోజనం అందించడం కూడా ఎంతో అవసరం. అటువంటి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకొని కంటికి రెప్పల అన్ని వేళల్లో అన్ని విషయాల్లో ఓర్పుతో సేవలను చేస్తున్నటువంటి శ్రీమతి స్వప్న గారు అభినందనీయులు. ఇంకా ఇలాంటి వృద్ధులను శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎలా చేర్చుకుంటారు? వృద్ధుల పిల్లలు వచ్చి ఇక్కడ చేర్పించి వెళ్తారా? ఇదంతా నిర్వహించాలంటే ఆర్థిక భారం కూడా ఎంతో ఉంటుంది. ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఏం చెబుతారో వచ్చే